రైతు సోదరులందరికీ నమస్కారం. నేను మీ గోపిరెడ్డి. మీరు చూస్తున్న రైతు నేస్తం తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే విధంగా నా లాస్ట్ వీడియో అయినటువంటి బ్లాక్ 3 స్పెషల్ మీద సంబంధించి మరింతగా ఆదరించారు. సో థ్యాంక్ యూ సో మచ్. ఎవరైనా ఇప్పటి వరకు ఆ వీడియోని చూడనట్లయితే కింద లింక్ లో పొందుపరిచారు, లింక్ క్లిక్ చేసి చూసేయండి. ఇప్పటి వరకు మనం దోమ మీద కావచ్చు, పచ్చదోమ, పేనుబంక, తామర పురుగు, ఇలా మన పొలాలలో ఆశించే ఫంగల్ కావచ్చు, బ్యాక్టీరియాలు కావచ్చు, రకరకాల డిసీజులు, పెస్టులు, వాటన్నిటి మీద మార్కెట్ లో కొత్త రకాల టెక్నికల్స్ ఏమేమి వచ్చాయి, ఆరోమాటికల్ గా ఏమేమి వచ్చాయి, వాటికి సొల్యూషన్ గా అనే వాటి గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో మనం ఇప్పటి వరకు చెప్పంది ఏంటంటే నల్లి గురించి కొత్తగా మందులు ఏమొచ్చాయి అనేది మనం చెప్పలేదు. ఈ వీడియోలో బ్రీఫ్ గా నల్లి గురించి మార్కెట్ లో కొత్తగా ఏమొచ్చాయి. నల్లి అంటే ఆల్మోస్ట్ ఎర్ర నల్లి ఇప్పుడు ఎక్కువగా ఫార్మర్స్ అందరూ ఆలోచిస్తున్నటువంటి విషయం. ఎక్కువ మార్కెట్ నడుస్తుంది కూడా ఎర్ర నల్లికి సంబంధించి సెర్చింగ్ ఇవన్నీ నడుస్తా ఉన్నాయి. సో ఎర్ర నల్లికి సంబంధించి కొత్తగా ఏమొచ్చాయి అనేది చూసుకున్నట్లయితే జనరల్ గా మనం ఈ ఎర్ర నల్లికి సంబంధించి ఒక 3 రకాల కేటగిరీస్ ని మనం డివైడ్ చేయడం జరిగింది. కాబట్టి ఈ వీడియోని దయచేసి చివరి వరకు ఖచ్చితంగా చూడండి, ఎందుకంటే కొత్త మందులు మీరు మిస్ అవుతారు. సో ఈ వీడియోని లాస్ట్ వరకు వీక్షించండి. మీరు డైలీ చేసే పనిలో ఏవైతే మీరు 10 గంటల పని చేస్తుంటారు, ఫార్మర్స్ ఆటోమేటిక్ గా 10-12 గంటలు అలా పనిచేస్తా ఉంటారు. మీరు చేసే పనిలో ఒక్క 8 నిమిషాలు లేదా 9 నిమిషాలు నా కోసం కేటాయించండి. ఖచ్చితంగా నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు 100% ఉపయోగపడిద్ది అని నేను మనసారా ఆశిస్తున్నాను. సో నా కోసం టైం కేటాయించి ఈ వీడియోని చివరి వరకు చూడండి. అప్పుడు మీకు కాన్సెప్ట్ కంప్లీట్ గా అర్థమవుతుంది. కొత్త మందులు ఏమేంటి, కొత్త టెక్నాలజీతో ఏమేమి వచ్చాయనేది కూడా మీకు ఈజీగా అర్థమవుతుంది. సో ఇక్కడ కేటగిరీ 3 రకాల కేటగిరీలు. అందులో కేటగిరీ 1 మనం చూసుకున్నట్లయితే జనరల్ గా మనం పాత రోజులలో వాడే మందులు ఏది నల్లికి సంబంధించి. అందులో ఫస్ట్ వచ్చేసరికి పాస్మిట్, అంటే దాంట్లో ఏముంటది, ఇథియాన్ అనేది ఉంటది. తర్వాత రెండోది వచ్చేసరికి కొసావెట్, అంటే నల్ల సల్ఫర్ ఉంటది. సో నల్ల సల్ఫర్ ఫంగల్ గా పనిచేస్తుంది, దాంతో పాటు నల్లి మీద కూడా పనిచేస్తుంది. దాంతో పాటు మూడోది వచ్చేసరికి అబాసిన్, అంటే దాంట్లో అబామెక్టిన్ అనే టెక్నికల్ ఉంటది. అది కూడా ఎర్ర నల్లి, పచ్చ నల్లి మీద పనిచేస్తుంది. తర్వాత నాలుగోది వచ్చేసరికి మేడిన్ అంటే ఎగ్జిథయాజాక్స్ టెక్నికల్ ఉంటది. అది కూడా ఎర్ర నల్లి, పచ్చ నల్లి మీద పనిచేస్తుంది. ఆ తర్వాత ఐదోది వచ్చేసరికి ఒమైట్ అంటే ప్రొపర్గైట్, ఇది కూడా ఎర్ర నల్లి, పచ్చ నల్లి మీద పనిచేస్తుంది. ఆ తర్వాత ఆరోది వచ్చేసరికి మిటిగేట్ అంటే ఫెన్ఫారాక్సిమేట్ అనే టెక్నికల్ ఉంటది. సో ఇప్పటి వరకు నేను చెప్పిన ఈ మందులన్నిటినీ మనం ఆల్మోస్ట్ అందరూ రైతులు వాడారు. ఇవి నల్లికి సంబంధించినటువంటి మందులు. ఇవన్నీ ఆల్మోస్ట్ అందరూ వాడారు. వాడిన తర్వాత ఇప్పుడు జనరేషన్ అనేది ఇంకొంచెం స్టెప్ ఎదిగిన తర్వాత ఇప్పుడు వాడుతున్నటువంటి మందులు, లేదంటే కొత్తగా వచ్చిన మందులు కేటగిరీ 2 లో చూద్దాం. కేటగిరీ 2 లో చూసుకున్నట్లయితే జనరల్ గా ఇప్పుడు మనం వాడుతున్న మందులు ట్రెండింగ్ లో ఉన్నది ఏంటంటే సీజ్మైట్ ఉన్నది. ఇది అచ్చం నల్లి మీదే పనిచేస్తుంది. ఈ సీజ్మైట్ అనేది ఇండోఫిల్ అనే కంపెనీ తయారు చేయబడినటువంటి మందు. ఇందులో 2 రకాల టెక్నికల్స్ ఉంటాయి. అదేంటంటే హెగ్జిథయాజాక్స్, దాంతో పాటు ప్రొపర్గైట్ ఉంటది. హెగ్జిథయాజాక్స్ అంటే మేడిన్, అదేవిధంగా ప్రొపర్గైట్ అంటే ఒమైట్. ఈ 2 మందులను కలిపి ఈ సీజ్మైట్ అనే మందును తయారు చేయడం జరిగింది. ఇది వచ్చేసరికి 1 లీటర్ 3 ఎకరాలకు వాడుతున్నారు. ఇప్పటి వరకు ఆల్మోస్ట్ అందరూ రైతులు వాడారు. దానితో పాటు రెండో మందు చూసుకున్నట్లయితే హనాబి, ఇది గోద్రేజ్ అనే కంపెనీ తయారు చేయబడింది. ఈ మందును కూడా ఈ గ్రాసియాలో గాని షిన్వాలో గాని కలిపి స్ప్రే చేయడం ఆల్మోస్ట్ జరిగింది. దాంతో పాటు కంపెనీ కూడా ఈ రెండింటి కాంబినేషన్ లో కూడా తీసుకొచ్చింది. కాబట్టి ఈ మందును కూడా అందరూ వాడారు. ఇది కూడా ఎర్ర నల్లి, పచ్చ నల్లికి సంబంధించి పనిచేస్తుంది. అదే విధంగా మూడో మందు తీసుకున్నట్లయితే పోర్షన్ అనే మందు వచ్చింది. ఇది సుమిటోమో అగ్రోకెమికల్స్ అనే కంపెనీ తయారు చేయబడింది. ఈ పోర్షన్ అనే మందులో టెక్నికల్ వచ్చేసరికి 2 రకాల టెక్నికల్స్ ఉంటాయి. అది వచ్చేసరికి ఒకటి అబామెక్టిన్ అంటే అబాసిన్, దానితో పాటు రెండో కొత్త టెక్నికల్ అయినటువంటి ఇటోక్సాజోల్ అనే టెక్నికల్ ఉంటుంది, కొత్త టెక్నికల్. దీని యొక్క డోస్ వచ్చేసరికి 1 ఎకరానికి 180 నుంచి 200 ml వాడాలి. ఇది ఎర్ర నల్లి, పచ్చ నల్లి మీద సమర్థవంతంగా పనిచేస్తుంది. ఇది కొత్తగా వచ్చింది. దానితో పాటు నాలుగోది కొత్త మందు. ఈ కొత్త మందు చూసుకున్నట్లయితే కేన్ మైట్, అంటే ఇది తయారు చేయబడిన కంపెనీ మహేంద్ర సమ్మిట్ అనే కంపెనీ ఈ మందును తయారు చేసింది. ఇందులో టెక్నికల్ చూసుకున్నట్లయితే ఎసిక్యునోసైల్ అనే టెక్నికల్ ఉంటది. ఇది వచ్చేసరికి 1 ఎకరానికి 100 ml వాడవలసిన డోసు. ఇది సుమిటోమో అనే కంపెనీ
తయారు చేసింది. ఎర్ర నల్లి పచ్చ నల్లి మీద సమర్థవంతంగా పనిచేస్తుంది. దానితో పాటు మన బేయర్ కంపెనీ తయారు చేయబడినటువంటి మందు అది స్పైరోమెసిఫెన్ అంటే ఒబెరాను. అది ఆటోమేటిక్ గా నల్లికి పనిచేస్తుంది, దాంతో పాటు తెల్లదోమ కూడా పనిచేస్తుంది. దాన్ని కూడా చాలా మంది స్ప్రే చేస్తా ఉన్నారు. సో ఇది కేటగిరీ 2 కు సంబంధించి. అదే విధంగా కేటగిరీ 3 చూసుకున్నట్లయితే ఏ మందులు మనం పెట్టడం జరిగిందంటే ఆర్మైట్ అనే మందును మనం పెట్టడం జరిగింది. ఆర్మైట్ అంటే రెడ్ మైట్ అని అర్థం. రెడ్ అంటే ఎరుపు, ఎర్ర నల్లికి సంబంధించిన మందు అని అర్థం. ఆ బాటిల్ కూడా రెడ్ కలర్ లో ఉంటది మూత. అయితే దీన్ని తయారు చేయబడినటువంటి కంపెనీ కేవీ బయో ఆర్గానిక్స్ అనే కంపెనీ. ఇది ఆరోమాటిక్ సంబంధించింది. ఇందులో 5 రకాల టెక్నికల్స్ ఉంటాయి. డోస్ వచ్చేసరికి 25% ఉంటుంది. ఫార్ములేషన్ వచ్చేసరికి ఈసీ అనే ఫార్ములేషన్ లో ఉంటుంది. ఇందులో 5 రకాల టెక్నికల్స్ మనం చూసుకున్నట్లయితే ఆరోమాటికల్ టెక్నికల్స్. ఆ 5 ఆరోమాటిక్ టెక్నికల్స్ ఏమేంటి అంటే 1 సిన్నమోనం క్యాసియా, 2 సిట్రస్ సైనెన్సిస్, 3 అలియం సటైవం, 4 మెలలుకా ఆల్టర్నిఫోలియా, 5 క్యూమినం సైమినం. ఈ 5 రకాల టెక్నికల్స్ ఇందులో పొందుపరచబడి ఉంటాయి. ఇది ఎస్పెషల్ గా ఓన్లీ ఎర్ర నల్లి మీద మాత్రమే పనిచేస్తుంది. ఇది 1 లీటర్ వచ్చేసరికి 2 ఎకరాలకి వాడవలసి ఉంటుంది. ఇప్పుడున్న ప్రజెంట్ పరిస్థితులలో జనరల్ గా అయితే 1 లీటర్ 3 ఎకరాలకి. కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఎర్ర నల్లి ఎక్కువగా ఉంది అని ఫార్మర్స్ అంటున్నారు కాబట్టి ఇది 1 లీటర్ 2 ఎకరాలకు వాడితే బెటర్ రిజల్ట్ ఉంటుంది. కాకపోతే ఈ మందులో ఉన్న స్పెషాలిటీ ఏమిటి, ఇప్పటి వరకు నేను చెప్పిన మందులన్నిటిలో లేని స్పెషాలిటీ ఏమిటి, ఇందులో ఉన్నది ఏమిటి అంటే జనరల్ గా చూసుకున్నట్లయితే అవన్నీ టెక్నికల్స్, ఇది ఆరోమాటికల్స్. అది కాకుండా ఈ మందుని స్ప్రే చేయవలసిన టైం కూడా చాలా ఇంపార్టెంట్. ఈ మందుని మధ్యాహ్నం 12 గంటల టైము అంటే మధ్యాహ్నం 11 గంటల నుంచి 11 గంటల నుంచి 2 గంటల వ్యవధిలో బాగా ఎండగా ఉన్నప్పుడు ఈ మందుని స్ప్రే చేయటం వల్ల నల్లి కంట్రోల్ అనేది 100% కంట్రోల్లోకి వస్తుంది. ఎందుకంటే జనరల్ గా చూసుకున్నట్లయితే ఎర్ర నల్లి గాని పచ్చ నల్లి గాని ఈ నల్లి అనేది ఎండ పొద్దున మాత్రమే యాక్టివ్ లో ఉంటది, మిగతా టైం అప్పుడు ఇన్యాక్టివ్ లోకి వెళ్ళిపోతుంది. సో మనం పొద్దున గాని సాయంత్రం గాని మందు స్ప్రే చేయటం వల్ల అది ఇన్యాక్టివ్ గా ఉన్నప్పుడు స్ప్రే చేయటం వల్ల దాని మీద అంతగా ప్రభావవంతం చూపకపోవచ్చు అనేది నాకు తెలిసిన కాన్సెప్ట్. సో అది నేను మీకు షేర్ చేస్తున్నాను. కాబట్టి ఈ మందు స్పెషాలిటీ ఏంటంటే దీన్ని మధ్యాహ్నం అవర్స్ లోనే స్ప్రే చేయాలి. అలా స్ప్రే చేస్తే మీరు పెట్టిన డబ్బులకి 100% రిజల్ట్ ని పొందుతారు. దానితో పాటు ఇప్పుడు మొక్క అనేది నల్ల తామర పురుగు బారిన పడి, అదే విధంగా ఎర్ర నల్లి బారిన పడి మొక్క అనేది కొంచెం వీక్ గా ఉన్నది. దాంతో పాటు రెండోసారి కూడా కాపియాలని చాలా మంది అనుకుంటున్నారు. అది కూడా మనకి నెససరీ, కాయాలి మొక్క అనేది. కాయకపోతే మనకి పెట్టిన పెట్టుబడికి మార్కెట్ రేటుకి వీటన్నిటికీ బ్యాలెన్స్ అవ్వదు. కాబట్టి సో మనం దీనికి అదనంగా మనం నోవాజైమ్ 1 లీటర్ 2 ఎకరాలకు గాని 3 ఎకరాలకు గాని వాడుకోవచ్చు. దాని కాస్ట్ వచ్చేసరికి 1000 రూపాయలు ఉంటుంది. అది లేదా పీపీ మిక్స్ అని ఉంటుంది. అది కూడా 1 లీటర్ 2 గాని 3 గాని వాడుకోవచ్చు. దాని కాస్ట్ కూడా 1000 రూపాయలు ఉంటుంది. సో యావరేజ్ గా మనం తీసుకున్నట్లయితే ఈ ఆర్మైట్ అనేది 1 ఎకరానికి 800 రూపాయలు పడిద్ది. దానికి తోడు మనం ఏదైతే నోవాజైమ్ ఎంచుకున్నా, పీపీ మిక్స్ ఎంచుకున్నా మినిమం 3 ఎకరాలకు స్ప్రే చేసినట్లయితే 330 రూపాయలు పడిద్ది. లేదా 2 ఎకరాలు స్ప్రే చేస్తే ఎకరానికి 500 రూపాయలు పడిద్ది. సో అవి రెండు కలుపుకున్నా గానీ యావరేజ్ గా 1 ఎకరానికి 1300 రూపాయల కాస్ట్ అలా వస్తుంది. దీనితో పాటు మీరు ఈ మందులే కాదు, మీరు నల్లికి గాని, దోమకు గాని, పేనుబంక గాని, తామర పురుగు గాని, పచ్చదోమకు గాని, అదే విధంగా తెగుళ్ళకు గాని, బ్యాక్టీరియాలకు సంబంధించి గాని, మొక్క చచ్చిపోతున్నా గాని, ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా ఏ పంట అయినా సరే, మినుము, శనగ, వరి, పత్తి, మిరప, కంది, ఏ పంట అయినా ఏ ప్రాబ్లం అయినా సరే మన పుట్టోని మాత్రం వాడటం మర్చిపోవద్దు దయచేసి. భారతదేశంలో పండే ప్రతి పంటలో మన బుడ్డోని వాడటం వల్ల మీరు ఏవైతే అవి కెమికల్స్ కావచ్చు, ఆరోమాటిక్స్ కావచ్చు, ఆర్గానిక్ కావచ్చు, బయో కావచ్చు, ఎనీథింగ్ వాట్ ఎవర్ ఇట్ మే బి, మనం మొక్కకు స్ప్రే చేసే ప్రతి మందు దానికి పట్టాలి అంటే ఖచ్చితంగా మనం బ్యాలెన్స్ స్టిక్ ఎకరానికి 50 ml వాడాల్సిందే. అది వాడడం వల్ల రిజల్ట్ అనేది మీరే అనుభూతిని పొందుతారు. సో ఇప్పటి వరకు నేను చెప్పిన కంటెంట్ మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా తోటి రైతు సోదరులందరికీ ఈ కంటెంట్ ని షేర్ చేయండి. దాంతో పాటు మీకు ఎటువంటి డౌట్ ఉన్నా గానీ కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి, నేను రిప్లై ఇస్తాను. దానితో పాటు ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు నన్ను మరింత ఎంకరేజ్ చేసినటువంటి వారు అవుతారు. థ్యాంక్ యూ.